అసలు మీ ఊర్లో ఎలాంటి మనుషులు ఉన్నారో నీకు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? మీ ఊర్లో ఎవరేం చేస్తున్నారో నీకు తెలీదు. మీ గుడిసెల్లో ఆడపిల్లలు ఎందుకు చేస్తున్నారో నీకు తెలీదు. తెలుసు. ఊళ్ళో జరిగే ప్రతి దారుణం శివయ్య ఇంటికే దారి చూపిస్తుందని తెలుసు. ఆడపిల్లల ఏడుపులు చూసి ఆనందించే శివయ్య అసలు రూపమో తెలుసు. నవ్వుతూ విషం చిందించే మనుషులుంటారని, ఊరి చివరన ఉండేవాళ్ళు ఊరేసుకొని చచ్చిన అడిగే వాళ్ళు ఉండరని అనుకుంటారని, దేవుళ్ళ కనిపించే మనుషుల్లో దెయ్యాలుంటాయని, శవాల గుట్టల మీద కుర్చీలు వేసుకుని కూర్చునే పెద్ద మనుషులుంటారని అన్నీ తెలుసుకున్నాను. నమ్మకాన్ని చంపేసిన మనిషి, ఊపిరి తీస్తూ ఉయ్యాలూగే రాక్షసుని బతకనియకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే కాపు కాసుకుని కూర్చున్నాను. ఇంతమంది ఆడపిల్లల ఉసురు వాడి ఊపిరి తీయటానికి ఒక ఆయుధం ఇవ్వకుండా ఉంటుందా పుష్ప? వద్దు దర్శి, నా మాట విను. అయిందేదో అయిపోయింది. మీరెక్కడికన్నా వెళ్ళిపోండి.